హై వ్యూవర్స్, వెల్కమ్ టు శివడాగ్స్. నేను మీ శివాని సైందవ్. ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన శివడాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివడాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, ఎందుకంటే మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన శివడాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైందవ్ ట్రైలర్ అయితే మాత్రం నాకు చాలా బాగుంది. అంటే సంక్రాంతి బరిలో ఇది ఒక మంచి విజయం సాధించే ఒక మంచి సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ డైరెక్టర్ శైలేష్ కోలన్ గురించి మనం ప్రత్యేకంగా అయితే చెప్పవసరం లేదు. హిట్ పార్ట్ 1 పార్ట్ 2తో బాగా కనెక్ట్ అయ్యాడు జనాలకి. ఒక సైకో థ్రిల్లర్ మూవీస్ ఒక సిరీస్లా తీసి జనాల్ని అంతగా ఆకట్టుకున్న డైరెక్టర్ అయితే మరి శైలేష్ కోలన్. తీసింది 2 సినిమాలు అయినా కానీ చాలా బాగా ఫేమస్ అయ్యాడు. అండ్ అలాంటి డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా మీద ఆటోమేటిక్గా ఫస్ట్ నుంచి చాలా హైప్ ఉంది. అండ్ మన విక్టరీ వెంకటేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్కి విక్టరీ వెంకటేష్ గారు ఎంతలా ఆకట్టుకుంటారు మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ని కంటతడి పెట్టించేసే శక్తి ఉన్న హీరో మన విక్టరీ వెంకటేష్. అలాంటి విక్టరీ వెంకటేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆటోమేటిక్గా ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఒక ఫ్యామిలీ హీరో అండ్ ఒక సైకో థ్రిల్లర్ డైరెక్టర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తే ఒక ఫ్యామిలీ అండ్ సైకో థ్రిల్లర్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఒక ఫ్యామిలీ సైకో థ్రిల్లర్ మూవీ మనం సినిమా చూడబోతున్నాం. అది సంక్రాంతి బరిలో. సంక్రాంతి కంటే మామూలుగా మనం మాస్ సినిమాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, కానీ ఈ సంక్రాంతి మాత్రం చాలా డిఫరెంట్ మూవీస్ వస్తున్నాయి. హనుమాన్ సినిమా సైకో థ్రిల్లర్ మూవీ, హనుమాన్ సూపర్ హీరో మూవీ, సైందవ్ సైకో థ్రిల్లర్ మూవీ, అండ్ నాసామిరంగ మాస్ మూవీ, అండ్ గుంటూరు గారం మాస్ మూవీ, ఇలా డిఫరెంట్ మూవీస్ వస్తున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది డైరెక్టర్ శైలేష్ కోలన్ మళ్ళీ ఒక డిఫరెంట్ మూవీస్తో ఒక సైకో థ్రిల్లర్ మూవీతో విత్ ఫ్యామిలీ కనెక్టింగ్ పాయింట్స్తో మనకి వస్తున్నాడని అర్థమవుతుంది. ట్రైలర్ స్టార్ట్ అవ్వడంతోనే ఒక ఫ్యామిలీ, ఫాదర్, మదర్ అండ్ ఒక డాటర్. తన కూతురికి ఒక వ్యాధి రావటం, ఆ వ్యాధి కోసం ఒక ఇంజెక్షన్ చేపియాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు ఉంటుంది. మరి 17 కోట్లు పెట్టి ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ తన పాపని ఎలా కాపాడుకున్నాడు, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఇంజెక్షన్ తీసుకురావడం కోసం మనోడు ఏం చేశాడు, ఎలా సాధించాడు అనేది సినిమా స్టోరీ. అండ్ ఈ ఫ్యామిలీ కనెక్ట్ అవ్వడానికి ముందు సైందవ్కి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ ఫ్లాష్ బ్యాక్లో అసలు సైందవ్ నిజంగానే ఫ్యామిలీ మ్యానా లేదంటే ఒక సైకోనా అనేది సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ట్రైలర్లో మాత్రం దాన్ని సస్పెన్స్గానే పెట్టారు. అంటే హీరోయిన్ అడుగుతుంది, సైందవ్ నువ్వు ఇంతకు ముందు అసలు ఏం చేసేవాడు అని. దాన్ని అలా ఒక సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. అంటే ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడానికి ముందు మనోడు అసలు ఏంటి, అసలు మరి ఆర్య అండ్ ఆర్య ఉన్నాడు. ఆర్య మనోడిని పట్టుకోవడానికి తీవ్రంగా ట్రై చేస్తూ ఉంటాడు. మరి ఆర్యకి ఇతనికి వెంకటేష్కి ఏంటి సంబంధం, ఇవన్నీ కూడా ఒక సస్పెన్స్గానే మెయింటైన్ చేశారు. దాన్ని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ సస్పెన్స్ని కనుక 2.5 hours మెయింటైన్ చేయగలిగితే మనకి సినిమా సూపర్ హిట్ అవుతుంది. వెంకటేష్ గారికి ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ అంటే హిట్లు అయితే పడుతున్నాయి. దృశ్యం ఇలాంటి ఓటీటీ మూవీస్ అయితే మనకి హిట్లు పడ్డాయి, కానీ చెప్పుకోదగ్గంత హైప్ అయితే రాలేదు. దృశ్యం కానీ నారప్ప కానీ అలాగే F3 కానీ ఇవన్నీ పెద్ద చెప్పుకున్న దగ్గర హిట్లు అయితే కాదు. జస్ట్ ఏదో వచ్చాయి, ఆడాయి, బాగున్నాయి అంటే బాగున్నాయి అన్నట్టుగానే ఆడి. కానీ ఒక మంచి హిట్ సినిమా కోసం వెంకటేష్ గారు అండ్ వెంకటేష్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళు నేను ఒకరిని. వెంకటేష్ గారు మంచి మాస్ హిట్ పడాలని నేను ఈగర్గా ఎదురు చూస్తున్నాను. అలాంటి హిట్ని ఈ సినిమా ఇస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ నాకు మ్యూజిక్ విషయానికి వచ్చేప్పటికి సంతోష్ నారాయణ, చాలా రోజుల తర్వాత నాకు ఈ పేరు వింటున్నాను. సంతోష్ నారాయణ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ మరి ఇలాంటి సినిమాలో సాంగ్స్ ఉంటాయో నాకు తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మరి బాగుంది. అండ్ ఇంకా డైరెక్టర్ శైలేష్ కోలన్ అయితే చెప్పవసరం లేదు. అండ్ శ్రద్ధ గారు కూడా పర్వాలేదు, వైఫ్ క్యారెక్టర్లో చేశారు, తను కూడా బాగుంది. అండ్ పాప కూడా బాగుంది. ఓకే, నా ట్రైలర్ అయితే మరి ఓవరాల్గా నాకు పర్వాలేదు, బాగుంది. సంక్రాంతికి ఒక మంచి సినిమా వస్తుందనే పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ ట్రైలర్కి మన శివడాగ్స్ ఛానల్ నుంచి నేనైతే మడికి 3.5 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూడండి, మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో అందరికంటే ముందే అప్లోడ్ చేస్తాం. దానికోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.